దేవుని పిల్లలారా, మన ఈ మధ్యలో చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే, పెంతెకోస్త్ చర్చ్ అంటేనే ఉజ్జీవమైన చర్చ్. ఎందుకంటే వాళ్ళు భాషలు నమ్ముతారు, మళ్ళీ అద్భుతాలు, దర్శనాలు ఉందని నమ్ముతారు. కానీ ఈ మధ్యలో ఎందుకేమో మళ్ళీ కుళ్ళుతోనో లేకుంటే అసూయతోనో వేరే ప్రవక్తలను చూసి వీళ్ళకి ఆ దర్శనాలు లేదు కాబట్టి అది అబద్ధము, ఇది ఇది వెలుగుదూత అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, విమర్శించే టైం కాదండి. మీ ప్రత్యక్షత మీది, వాళ్ళ ప్రత్యక్షత వాళ్ళది. అందరితో దేవుడు ఒకే విధంగా మాట్లాడాడు. దేవుడు మోషేతో గచ్చ పొదలో మాట్లాడిండు, నీతో మాట్లాడిండా? అట్లా కాలేదు కాబట్టి దేవుడు మాట్లాడని అనొద్దు. సో మీ పని మీరు చూడండి, వేరేల్ని విమర్శించవద్దు. సో దేవుడు ప్రతి ఒక్క విషయము నాకు చెప్తా ఉంటాడు. ఇప్పుడు దాకా ఈ రోజు దాకా చెప్పకుండా మళ్ళీ దేవుడు ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఆమోసు 3:7 ఉన్నది, తన ప్రవక్తలకి దేవుడు ముందే చెప్తాడు లోకంలో జరగబోయేది. సో కాబట్టి ఐక్యత ఉండండి, దేవుడిని స్తుతించండి. దేవుడు అందరినీ ప్రేమిస్తుండు, ఒకరినొకరు విమర్శించండి.